Second year students, this is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now I will explain about second year BSc, BCom, BA, common subject, analytical skills. In this, our next topic is partnership. Okay, this is the fifth unit, partnership. Okay, first partnership problems. First problem చూద్దాం. ఏ అండ్ బి అంటే ఇక్కడ ఏంటంటే బిజినెస్ పార్ట్నర్షిప్స్ అనమాట. ఓకే, ఏ అండ్ బి ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద ratio 3:2 if 5% of the total profit goes to charity and A's share is 855 rupees. What is the total profit? Okay, అంటే ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో 3:2 3:2లో రేషియోలో బిజినెస్ ఇన్వెస్ట్ చేశారు. ఓకే, అయితే ఇఫ్ 5% ఆఫ్ టోటల్ ప్రాఫిట్ గోస్ టు ద చారిటీ అండ్ ఏఎస్ షేర్ ఈజ్ 855 రూపీస్. అంటే అందులో వచ్చిన టోటల్ ప్రాఫిట్లో 5% చారిటీకి ఇచ్చేసారు, మిగిలినది పంచుకున్నారు. పంచుకుంటే ఏ షేర్ ఎంత వచ్చిందంటే 855 రూపీస్. అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నాడు. ఓకే, ఫస్ట్ లెట్ టోటల్ ప్రాఫిట్ బి, టోటల్ ప్రాఫిట్ని 100 రూపీస్ అనుకుంటే కనుక ఇప్పుడు ఆఫ్టర్ పే టు చారిటీకి ఇవ్వగా ఏ షేర్ ఎంత? ఇప్పుడు 95 ఇంటూ 3/5 3/5 అంటే 3:2లో పంచుకున్నారు కదా, 3/5 దట్ ఈక్వల్ టు 57 రూపీస్. ఇప్పుడు ఇఫ్ ఏ షేర్ 57 అయితే టోటల్ ప్రాఫిట్ 100 అయితే నెక్స్ట్ ఇఫ్ ఏ షేర్ ఏ పంచుకున్న రూపీస్ టోటల్ పంచుకున్న రూపీస్ ఏ షేర్ 855 అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత అవుతుందంటే టోటల్ ప్రాఫిట్ ఈక్వల్ టు 100/57 ఇంటూ 855 దట్ ఈక్వల్ టు 1500 రూపీస్. టోటల్ ప్రాఫిట్ 1500 రూపీస్ అవుతుంది. అంటే ఇది టోటల్ ప్రాఫిట్ అవుతుంది. ఓకే, మళ్ళీ చూడండి, ఏ బి అనేవాళ్ళు ఇద్దరు ఒక బిజినెస్ని ఎలా ఇన్వెస్ట్ చేశారంటే 3:2 నిష్పత్తిలో ఇన్వెస్ట్ చేశారు. ఇఫ్ 5% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ గోస్ టు ద చారిటీ, అందులో వచ్చిన టోటల్ ప్రాఫిట్లో ఒక 5%ని చారిటీకి ఇచ్చేసారు, అంటే అనాథాశ్రమాలకి అట్లకి ఇచ్చేసారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ షేర్ ఈజ్ 855 రూపీస్. ఏ అన్నవాడు 855 రూపాయలు పంచుకుంటే కనుక ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ అంటే ఫస్ట్ ద టోటల్ ప్రాఫిట్ని 100 రూపీస్ అనుకుంటే, ఓకే, 100 రూపీస్కి 5% చారిటీకి ఇవ్వగా ఇప్పుడు 100 రూపీస్లో ఏ యొక్క షేర్ ఎంత? 95 ఇంటూ 3/5 దట్ ఈక్వల్ టు 57. అంటే 100లో 857 అయితే టోటల్ ప్రాఫిట్ 100కి 57 రూపీస్. అయితే ఏ షేర్ 855కి టోటల్ ప్రాఫిట్ ఎంత అవుతుంది? టోటల్ ప్రాఫిట్ ఈక్వల్ టు 100/57 ఇంటూ 855 దట్ ఈక్వల్ టు 1500 రూపీస్ టోటల్ ప్రాఫిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్, ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ మనీ in the ratio of 5:6. C joined them after few months by sharing an amount equal to B's share. At the end of the year 20% profit was earned which was equal to 98,000. How much money was invested by C? Okay, అంటే ఏ బి అన్నవాడు ఇద్దరు
బిజినెస్ స్టార్ట్ చేశారు ముందు. బై ఇన్వెస్టింగ్ మనీ. ఎలా బిజినెస్ స్టార్ట్ చేశారు? 5:6 రేషియోలో స్టార్ట్ చేశారు. అయితే సి జాయిన్ దెమ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్, అంటే ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ తర్వాత సి జాయిన్ అయ్యాడు. ఎలా జాయిన్ అయ్యాడంటే బై షేరింగ్ అన్ అమౌంట్ ఈక్వల్ టు బి షేర్. బి ఎంత పెట్టాడో సేమ్ అంతే సి పెట్టాడు. ఓకే, షేరింగ్ అమౌంట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, చివరికి ఎండ్ ఆఫ్ ద ఇయర్ 20% ప్రాఫిట్ వచ్చింది. ఓకే, వాజ్ యార్న్డ్. 20% ప్రాఫిట్ వచ్చింది. వాట్ వాజ్ ఈక్వల్ టు విచ్ వాజ్ ఈక్వల్ టు ఆ 20% రాగా వాళ్ళకు వచ్చింది. అది ఎంతకు సమానం అంటే 98,000కి సమానం. హౌ మచ్ మనీ వాజ్ ఇన్వెస్టెడ్ బై సి. సి అన్నవాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు? ఓకే, ఫ్యూ మంత్స్ అన్నా 6 మంత్స్ అన్నారు కదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వీ విల్ క్యాల్కులేట్ ద వెయిటెడ్ రేషియోని కనుక్కుంటాం. ఎలాగా? ఫస్ట్ 5:12 అంటే 5:6 రేషియోలో మనకి ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏ అన్నవాడు 12 మంత్స్కి ఇన్వెస్ట్ చేశాడు. సో 5:12 60 అయింది. నెక్స్ట్ అలాగే బి అన్నవాడు 6:12 12 మంత్స్కి ఇన్వెస్ట్ చేశాడు. 72 అయింది రేషియో. నెక్స్ట్ సి అన్నవాడు 6 మంత్స్కే ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి 6:6. ఇప్పుడు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్కి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? 98,000 ఇంటూ 100/20. 100/20 20% కదా. అంటే 20% అంటే మనకి టోటల్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? 4,90,000 అవుతుంది. 4,90,000 అవుతుంది. ఇప్పుడు సి యొక్క ఇన్వెస్ట్మెంట్ కనుక్కుంటే కనుక మనకి సి యొక్క ఎంతకి 4,90,000 ఇంటూ 36 కదా. సి ఈక్వల్ టు 36 వచ్చింది కదా. సి ఈక్వల్ టు 36 బై మొత్తం టోటల్ రేషియోస్ ఎంత? టోటల్ రేషియో 36 ప్లస్ 72 ప్లస్ 60 అంటే 72 ప్లస్ 60 అంటే 168. ఇప్పుడు 4,90,000 ఇంటూ 36/168. దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి 70,000 ఇంటూ 3 అంటే 70,600 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 2,00,000. 70,000 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 2,10,000. ఓకే, ఇది ఇన్వెస్ట్మెంట్, సి యొక్క ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ చూడండి ఒకసారి. ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ మనీ ఇన్ ద రేషియో 5:6. 5:6లో ఒక ఏ అండ్ బి అన్న వాళ్ళు ఇద్దరు 5:6 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు సి జాయిన్ దెమ్ ఆఫ్టర్ 6 మంత్స్ అనమాట. ఫ్యూ మంత్స్ కాదు, 6 మంత్స్ తర్వాత బై షేరింగ్ అన్ అమౌంట్ ఈక్వల్ టు బి షేర్. బి ఎంత షేర్ చేసే అమౌంట్ పెట్టాడో అంతే అమౌంట్ తోటి సి స్టార్ట్ చేశాడు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్ వచ్చింది వాజ్ అండ్ విచ్ వాజ్ ఈక్వల్ టు ఇది ఎంతకి సమానం అంటే 98,000కి సమానం. హౌ మచ్ మనీ వాజ్ ఇన్వెస్టెడ్ బై సి ఇన్వెస్ట్ చేసిన మనీ ఎంత? ఓకే, ఫస్ట్ వీ విల్ క్యాల్కులేట్ ద వెయిటెడ్ రేషియోస్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ అన్నవాడు 12 మంత్స్కి ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి 5:12 60. నెక్స్ట్ అలాగే బి అన్నవాడు 12 మంత్స్కే కాబట్టి 6:12 72. అండ్ సి అన్నవాడు 6 మంత్స్ కాబట్టి 6:6 36. ఇప్పుడు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? ఇప్పుడు 20%కి 98,000 అయితే 100%కి ఎంత అవుతుంది? 98,000 ఇంటూ 100/20 దట్ ఈక్వల్ టు 4,90,000. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 4,90,000 అయితే ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ బై సి యొక్క ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలనుకుంటే 4,90,000 ఇంటూ ఇప్పుడు దాని టోటల్ వెయిటెడ్ రేషియో ఎంత వచ్చింది? 36 బై టోటల్ రేషియో 60 ప్లస్ 72 ప్లస్ 36 అంటే 168. సో 4,90,000 ఇంటూ 36/168. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 70,000 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 2,10,000.
2,10,000. Next, A and B started a business by investing 1,20,000 and 1,35,000 respectively. Find the share of each out of an annual profit of 35,700. A and B started a business by investing 1,20,000 and 1,35,000 respectively. అంటే ఇద్దరు ఏ అండ్ బి బిజినెస్ ఇన్వెస్ట్ చేసింది 1,20,000 1,35,000 ఇన్వెస్ట్ చేశారు. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ యాన్యువల్ ప్రాఫిట్ ఎంత తీసుకున్నారంటే ఇద్దరు 35,700 తీసుకున్నారు. ఇద్దరు ఎంతెంత తీసుకుంటారో యాన్యువల్ ప్రాఫిట్ 35,700 వస్తే వాళ్ళు ఎంతెంత షేర్ తీసుకుంటారో అనేది చెప్పాలి. అంటే 35,700లో ఏ యొక్క షేర్ ఎంత, బి యొక్క షేర్ ఎంత అనేది చూడాలి. ఫస్ట్ వీళ్ళు ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేశారో కనుక్కుంటాం. ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేశారంటే 1,20,000 1,35,000 మనం కనుక్కోవాలి. రేషియో ఆఫ్ దేర్ షేర్ ఈక్వల్ టు 1,20,000 1,35,000 దట్ ఈక్వల్ టు 8:9. ఇప్పుడు సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద రేషియోస్, ఈ రేషియోస్ యొక్క పార్ట్స్ ఎంత 8 + 9 17. ఇప్పుడు ఏ యొక్క షేర్ ఎంత 35,700 ఇంటూ 8/17 దట్ ఈక్వల్ టు 16,800. అలాగే బీసీ షేర్ ఎంత 35,700 ఇంటూ 9/17 దట్ ఈక్వల్ టు 18,900. ఓకే, ఇది ఏ షేరు బి షేరు. అంటే సింపుల్గా ఏంటంటే ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 1,20,000 అండ్ 1,35,000. ఏ బి అన్న వాళ్ళు ఇద్దరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెట్టారంటే ఫస్ట్ పెట్టుబడులు 1,20,000 1,35,000 పెట్టారు. అయితే ఫైండ్ ద షేర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ యాన్ యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 35,700. యాన్యువల్గా అంటే సంవత్సరానికి ప్రాఫిట్ 35,700 వస్తే అందులో ఎవరి షేర్ ఎంత అనేది కనుక్కోవాలి. ఫస్ట్ రేషియో ఆఫ్ దేర్ షేర్ ఈక్వల్ టు షేర్ ఎలా కనుక్కోవాలి, ఇద్దరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ల యొక్క రేషియో కనుక్కుంటాం. రేషియో ఎలా కనుక్కోవాలంటే 1,20,000 1,35,000 దట్ ఈక్వల్ టు 8:9. సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద రేషియోస్, ఇప్పుడు రేషియో యొక్క పార్ట్స్ ఎంత 8 + 9 17 అవుతుంది. ఇప్పుడు ఏసి షేర్ ఎంత, ఏ యొక్క షేర్ ఎంత 35,700 ఇంటూ 8/17 దట్ ఈక్వల్ టు 16,800. అలాగే బీసీ షేర్ ఎంత 35,700 ఇంటూ 9/17 దట్ ఈక్వల్ టు 18,900. ఓకే, నెక్స్ట్ A started a business by investing 36,000. After 3 months, B joined him by investing 36,000. Find the share of each in annual profit of 37,000. Okay, అంటే దీంట్లో ఏ స్టార్టెడ్ బిజినెస్, ఏ అన్నవాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు 36,000 తోటి. ఆఫ్టర్ 3 months తర్వాత బి జాయిన్ అయ్యాడు. బి జాయిన్ హిమ్ బై ఇన్వెస్టింగ్ 36,000 తోటి బి జాయిన్ అయ్యాడు. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఈచ్ ఇన్ ద యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 37,000. ఇప్పుడు యాన్యువల్ ప్రాఫిట్ 37,000 వస్తే, ఓకే, యాన్యువల్ ప్రాఫిట్ 37 వస్తే దాంట్లో ఎవరి షేర్ ఎంత అనేది కనుక్కోవాలి. ఫస్ట్ రేషియో ఆఫ్ దేర్ షేర్ అని తీసుకుంటే కనుక రేషియో ఆఫ్ దేర్ షేర్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఏ షేర్ ఎంత 36,000 ఇంటూ 12. అలాగే బి అన్నవాడు 3 months తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి 9 months ఇన్వెస్ట్ చేశాడు. సో 36,000 ఇంటూ 9. ఇప్పుడు సిన్స్ బి జాయిన్ ఆఫ్టర్ 3 months వీ నీడ్ టు సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ 12 సబ్ట్రాక్ట్ చేశాను చూపించాను. నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క మనం రేషియో కడితే అంటే 36,000 ఇంటూ 12 36,000 ఇంటూ 9 యొక్క రేషియోని కడితే మనకి ఎంత వస్తుంది అంటే 4:3 వస్తుంది. ఎందుకంటే 36,000 క్యాన్సిల్ అయిపోతుంది.
12:9, 4:3 అవుతుంది. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద రేషియో. ఇప్పుడు సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద రేషియో ఎంత అవుతుంది? 4 + 3 7. ఇప్పుడు ఏ యొక్క షేర్ ఎంత? 37. ఇప్పుడు మొత్తం ప్రాఫిట్, టోటల్ ప్రాఫిట్ 37,100 కాబట్టి 37,100 ఇంటూ 4/7 దట్ ఈక్వల్ టు, క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 21,200 వస్తుంది. అలాగే బీసీ షేర్ ఎంత వస్తుంది? 37,100 ఇంటూ 3/7 దట్ ఈక్వల్ టు 15,900 అయింది. ఓకే, ఇది ఏ యొక్క షేరు, బి యొక్క షేరు. ఓకే, అంటే ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ అంటే, ఇప్పుడు మళ్ళీ చూడండి, ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్, ఏ అన్నవాడు ఒక పర్సన్ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 36,000 తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ 3 months తర్వాత బి అన్నవాడు జాయిన్ అయ్యాడు. బి జాయిన్డ్ హిమ్ బై ఇన్వెస్టింగ్ 36,000 తోటి ఇన్వెస్ట్మెంట్ తోటి బి అన్నవాడు జాయిన్ అయ్యాడు. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఈచ్ ఇన్ ద యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 37,100. ఓకే, ఇందులో ఇప్పుడు యాన్యువల్ ప్రాఫిట్ ఎంత? యాన్యువల్ ప్రాఫిట్ 37,100 వస్తే ఇప్పుడు వాళ్ళ యొక్క ఎవరి షేర్ ఎంత, ఏ యొక్క షేర్ ఎంత, బి యొక్క షేర్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ రేషియో ఆఫ్ దేర్ షేర్, వాళ్ళ యొక్క షేర్ రేషియోని కనుక్కోవాలంటే ఏ అన్నవాడు 12 monthsకి ఇన్వెస్ట్మెంట్ చేశాడు, బి అన్నవాడు 9 monthsకి ఇన్వెస్ట్ చేశాడు. ఎందుకంటే 3 months తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు యాన్యువల్ ప్రాఫిట్ అనేది ఇప్పుడు బి అన్నవాడు 9 monthsకి తీసుకుంటాడు, ఏ అన్నవాడు 12 monthsకి తీసుకుంటాడు. సో 36,000 ఇంటూ 12 36,000 ఇంటూ 9. దీన్ని రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 4:3 వస్తుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద రేషియోస్ ఎంత అవుతుంది? 4 + 3 7 అవుతుంది. ఇప్పుడు ఏ యొక్క షేర్ ఎంత? 37,100 ఇంటూ 4/7 దట్ ఈక్వల్ టు 21,200. అలాగే బి యొక్క షేర్ ఎంత? 37,100 ఇంటూ 3/7 దట్ ఈక్వల్ టు 15,900. ఓకే, ఇది ఏ షేరు, బి షేరు. నెక్స్ట్ ఏ కామా బి కామా సి సబ్స్క్రైబ్ 50,000 ఫర్ ఏ బిజినెస్. ఓకే, ఏ కామా బి కామా సి సబ్స్క్రైబ్ 50,000 ఫర్ ఏ బిజినెస్, 50,000 ఫర్ ఏ బిజినెస్. ఏ సబ్స్క్రైబ్స్ 4,000 మోర్ దాన్ బి అండ్ బి సబ్స్క్రైబ్స్ 5,000 మోర్ దాన్ సి. అవుట్ ఆఫ్ ఏ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ₹35,000 ఫైండ్ ద ఏ రిసీవ్డ్. ఓకే, ఇప్పుడు మొత్తం ఏబిసి ముగ్గురు కలిపి 50,000 పెట్టాడు ఇన్వెస్ట్మెంట్ మొత్తం కలిపి. ఓకే, ఏబిసి సబ్స్క్రైబ్ 50,000 రూపీస్ ఫర్ ఏ బిజినెస్. ఒక బిజినెస్ 50,000 పెట్టి ఒక బిజినెస్ పెట్టారు. ఏ సబ్స్క్రైబ్స్ 4,000 రూపీస్ మోర్ దెన్ బి. బి కంటే ఏ అన్నవాడు బి కంటే 4,000 ఎక్కువ పెట్టాడు. అలాగే బి అన్నవాడు బి సబ్స్క్రైబ్స్ 5,000 మోర్ దెన్ సి, అంటే బి అన్నవాడు సి కంటే 5,000 ఎక్కువ పెట్టాడు. అయితే ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ ఎంత? 35,000 టోటల్ ప్రాఫిట్ అయితే ఫైండ్ ద ఏ రిసీవ్డ్. ఏ రిసీవ్ చేసుకున్నది ఎంత అనేది కనుక్కోవాలి. ఫస్ట్ సి రిసీవ్ చేసుకుంది ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ సి రిసీవ్ చేసుకుంది ఎక్స్ అనుకుంటే ఇప్పుడు బి రిసీవ్ చేసుకుంది ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 5,000. అలాగే ఇప్పుడు ఏ ఎంత అవుతుంది ఇన్వెస్ట్మెంటు? ఎక్స్ ప్లస్ 5,000 ప్లస్ 4,000 దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 9,000. ఇప్పుడు ఈ టోటల్ ఎంతకు సమానం? సబ్స్క్రైబ్ మొత్తం 50,000 సమానం. సో ఎక్స్ ప్లస్ 5,000 ప్లస్ ఎక్స్ ప్లస్ 9,000 ఈక్వల్ టు 50,000 దట్ ఈక్వల్ టు 3x ఈక్వల్ టు 36,000, x ఈక్వల్ టు 12,000. ఓకే, ఇప్పుడు x ఈక్వల్ టు 12,000 వచ్చింది కదా. ఇప్పుడు A/B/C క్యాలిక్యులేట్ చేస్తాం. A/B/C ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఏ అనేది ఇప్పుడు x అనేది 12,000 అంటే x ప్లస్ 9,000 ఇన్వెస్ట్మెంట్ అంటే 12 ప్లస్ 9,000 21,000 అండ్ బి అన్నవాడు ఎక్స్ ప్లస్ 5,000 అంటే 12,000 ప్లస్ 5,000
17,000 అండ్ సి అన్నవాడిది ఎక్స్ అంటే 12,000. ఇప్పుడు వీడి 21,000 ఇస్టు 17,000 ఇస్టు 12,000ని రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 21:17:12 వస్తుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రేషియోస్ ఎంత అవుతుంది? 21 + 17 + 12 = 50 అవుతుంది. ఇప్పుడు ఏ యొక్క షేర్ ఎంత అవుతుంది? 35,000 మొత్తం ప్రాఫిట్ కాబట్టి 35,000 ఇంటూ సమ్ ఆఫ్ ద రేషియో 50 కాబట్టి దాని యొక్క రేషియో 21 కాబట్టి 21/50 దట్ ఈక్వల్ టు 4,700. ఓకే, చూడండి, ఏబిసి సబ్స్క్రైబ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఈ సబ్స్క్రైబ్ 50,000 ఫర్ ఏ బిజినెస్ అంటే ముగ్గురు కలిపి 50,000 తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, ఏ సబ్స్క్రైబ్ 4,000 మోర్ దాన్ బి అండ్ బి సబ్స్క్రైబ్ 5,000 మోర్ దాన్ సి. అవుట్ ఆఫ్ your total profit of 35,000 ఫైండ్ ద ఏ రిసీవ్డ్. ఓకే, అంటే ఏబీసీలో 50,000 తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏ అన్నవాడు 40,000 మోర్ దాన్ బి అంటే బి కంటే 4,000 ఎక్కువ మోర్ ఇన్వెస్ట్ చేశాడు. అలాగే బి అన్నవాడు సి కంటే 5,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. అయితే అవుట్ ఆఫ్ ద ప్రాఫిట్ టోటల్ ప్రాఫిట్ 35,000 వస్తే కనుక ఫైండ్ ద ఏ రిసీవ్డ్. ఏ ఎంత రిసీవ్ చేసుకుంటాడు అందులో అనుకుంటే కనుక ఇప్పుడు ఫస్ట్ సి రిసీవ్డ్ ఎక్స్ అనుకుంటే కనుక బి రిసీవ్డ్ ఎంత? బి అన్నవాడు ఎంత పెడతాడు? ఎక్స్ ప్లస్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అనుకుంటే సి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అనుకుంటే బి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ ప్లస్ 5,000 అలాగే సి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ ప్లస్ 5,000 ప్లస్ 4,000 ఎక్స్ ప్లస్ 9,000. ఇప్పుడు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 5,000 ప్లస్ ఎక్స్ ప్లస్ 9,000 దట్ ఈక్వల్ టు 50,000. 3x ఈక్వల్ టు 36,000, ఎక్స్ ఈక్వల్ టు 12,000. ఇది ఎక్స్ ఈక్వల్ టు 12,000. ఇప్పుడు A/B/C ఈక్వల్ టు ఎంత అన్నారంటే 21,000 17,000 12,000 దట్ ఈక్వల్ టు 21 అంటే 21,000 ఎలా వచ్చిందంటే ఎక్స్ అనేది 12,000 కదా, ఎక్స్ ప్లస్ 9,000 పెట్టాడు సే అన్నాడు. అంటే ఎక్స్ ప్లస్ 9,000 అంటే 12,000 ప్లస్ 9,000 21,000. అలాగే 12,000 ప్లస్ 5,000 బి ఇన్వెస్ట్మెంట్ 12,000 ప్లస్ 5,000 దట్ ఈక్వల్ టు 17,000. అండ్ ఎక్స్ అని సి అన్నాడు ఎక్స్ పెట్టాడు కాబట్టి 21,000 17,000 12,000 దట్ ఈక్వల్ టు 21:17 12. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రేషియో యొక్క సమ్ ఎంత? ఓకే, 21 + 17 + 12 దట్ ఈక్వల్ టు 50. ఓకే, ఏ షేర్ ఎంత అవుతుంది? 35,000 ఇంటూ 21/50 దట్ ఈక్వల్ టు 14,700 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏ స్టార్ట్స్ బిజినెస్. ఏ అన్నవాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు విత్ 3,500 తోటి స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ 5 months బి జాయిన్స్ విత్ హిజ్ పార్ట్నర్. ఓకే, ఆఫ్టర్ 5 months తర్వాత బి అన్నవాడు ఏ తోటి జాయిన్ అయ్యాడు. ఓకే, ఆఫ్టర్ ఏ ఇయర్ ద ప్రాఫిట్ ఈజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో 2:3. వాళ్ళిద్దరూ ప్రాఫిట్ 2:3లో పంచుకున్నారు. అయితే వాట్ ఈజ్ బీస్ కంట్రిబ్యూషన్ ఇన్ ద క్యాపిటల్? బి ఎంత ఇన్వెస్ట్ చేశాడు అని. ఫస్ట్ బీస్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ బి ఎక్స్ అనుకుంటే కనుక ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో ఎంత? 2:3. సో ఈ 2:3 ఎంతకు సమానం? ఇప్పుడు 2 అనేది ఏ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఏ 3,500 పెట్టాడు కాబట్టి 12 monthsకి. ఇప్పుడు 3,500 ఇంటూ 12 బై బి ఇన్వెస్ట్మెంట్. బి 5 months తర్వాత జాయిన్ అయ్యాడు కదా, 5 months తర్వాత అంటే 7 months ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సో 7 × x ఈక్వల్ టు 2/3 దట్ ఈక్వల్ టు 14x ఈక్వల్ టు 1,26,000. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 9,000 వచ్చింది. ఓకే, ఇది ఎక్స్ ఈక్వల్ టు 9,000. ఓకే, మళ్ళీ చూడండి, ఏ స్టార్ట్స్ బిజినెస్. ఏ అన్నవాడు 3,500 తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకే, అండ్ ఆఫ్టర్ 5 months
ఆఫ్టర్ 5 months తర్వాత బి జాయిన్స్ విత్ ఏ, బి తోటి ఏ తోటి బి జాయిన్ అయ్యాడు. ఓకే, ఆఫ్టర్ 5 months తర్వాత. ఆఫ్టర్ ఇయర్ తర్వాత వాళ్ళిద్దరు ప్రాఫిట్లు పంచుకున్నారు. ఎలా పంచుకున్నారంటే 2:3 రేషియోలో పంచుకున్నారు. అయితే బి కంట్రిబ్యూషన్ ఇన్ ద ఏ క్యాపిటల్, బి ఇన్వెస్ట్ చేసింది ఎంత అనేది కనుక్కోవాలి. ఫస్ట్ బి క్యాపిటల్ బి ఎక్స్ అనుకుంటే ఇప్పుడు రేషియో ఏమవుతుంది? 3500 ఇంటూ 12:7. 35 అంటే ఏ అన్నవాడు 12 monthsకి ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి 3500 ఇంటూ 12. నెక్స్ట్ బి అన్నవాడు 7 monthsకి మాత్రమే, అంటే 5 months తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి 7 months మాత్రమే ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి 7 ఇంటూ ఎక్స్. ఓకే, 7 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎంత సమానం? ఈ రేషియో 2:3కి సమానం. సో 3500 ఇంటూ 12/7x ఈక్వల్ టు 2/3. దట్ ఇంప్లైస్ 14x, అంటే 7x రైట్ సైడ్కి వెళ్తుంది, 3 లెఫ్ట్ సైడ్కి వస్తే 14x ఈక్వల్ టు 1,26,000. దట్ ఇంప్లైస్ దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 9,000. ఇప్పుడు ఎక్స్ అనేది 9,000, అంటే బి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 9,000 పెట్టాడు. ఓకే, నెక్స్ట్ A and B started a business in partnership, investing 20,000 and 15,000 respectively. After 6 months, C joined them with 20,000. What will be B's share in total profit of 25,000 and at the end of 2 years from the starting of the business? Okay, అంటే ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్. ఫస్ట్ ఏ అండ్ బి స్టార్ట్ చేశారు బిజినెస్ ఇన్ పార్ట్నర్షిప్తో స్టార్ట్ చేశారు. ఎంత పెట్టారంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏ 20,000, బి 15,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు. అయితే ఆఫ్టర్ 6 months తర్వాత సి జాయిన్ అయ్యాడు. ఎంతతోటి? 20,000 తోటి. 20,000. వాట్ విల్ బి బీస్ షేర్? దాంట్లో బీస్ షేర్ టోటల్ ప్రాఫిట్లో అంటే టోటల్ ప్రాఫిట్ 25,000 వస్తే అందులో బి యొక్క షేర్ ఎంత? ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 ఇయర్స్కి టోటల్ ప్రాఫిట్ 25,000, అందులో బి యొక్క షేర్ ఎంత స్టార్టింగ్ ఆఫ్ ది బిజినెస్ నుంచి. ఇప్పుడు A:B:C మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏ అన్నాడు 2 ఇయర్స్కి, అంటే 2 ఇయర్స్ అంటే 24 months. అలాగే బి అన్నవాడు 24 months 2 ఇయర్స్కి. సి అన్నవాడు ఆఫ్టర్ 6 monthsకి జాయిన్ అయ్యాడు కాబట్టి 18 months. సో ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఇప్పుడు రేషియోస్ క్యాలిక్యులేట్ చేస్తే 20,000 ఇంటూ 24 ఇస్టు 15,000 ఇంటూ 24 ఇస్టు 20,000 ఇంటూ 18. సో దీన్ని మనం రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 4:3:3 అవుతుంది. ఇప్పుడు బి యొక్క షేర్ని కనుక్కోవాలి. మొత్తం సమ్ ఆఫ్ ద రేషియోస్ ఎంత అవుతుంది? 4 + 3 + 3 అంటే 10. ఇప్పుడు బి యొక్క షేర్ అంతా 3 కాబట్టి 25,000 ఇంటూ 3/10 దట్ ఈక్వల్ టు 7,500. ఇది 7,500. మళ్ళీ చూడండి, ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్. ఏ అన్నవాడు బి అన్నవాడు స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్ పార్ట్నర్షిప్ ఇన్వెస్టింగ్ 20,000 and 15,000 రెస్పెక్టివ్లీ. 20,000 తోటి 15,000 తోటి స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 6 months తర్వాత సి జాయిన్ అయ్యాడు విత్ ఎంతతోటి 20,000 ఇన్వెస్ట్మెంట్ తోటి జాయిన్ అయ్యాడు. వాట్ విల్ బి బీస్ షేర్ ఇన్ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 25,000 అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years తర్వాత టోటల్ ప్రాఫిట్ 25,000 వస్తే బి యొక్క షేర్ ఎంత అన్నాడు. ఓకే, A:B:C మనం క్యాలిక్యులేట్ చేస్తాం. A:B:C క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ అన్నవాడు 2 years అంటే 24 monthsకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. బి అన్నవాడు 24 monthsకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సి అన్నవాడు 18 monthsకి, అంటే ఆఫ్టర్ 6 months జాయిన్ అయ్యాడు కాబట్టి 18 monthsకే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సో A:B:C ఈక్వల్ టు 20,000 ఇంటూ 24 ఇస్టు 15,000 ఇంటూ 24 ఇస్టు 20,000 ఇంటూ 18 దట్ ఈక్వల్ టు 4:3:3. ఇప్పుడు బి యొక్క షేర్ ఎంత అవుతుంది? 25,000 ఇంటూ 3/10 దట్ ఈక్వల్ టు 7,500. ఓకే, ఇప్పుడు
నెక్స్ట్ ఏ బిగాన్ ఏ బిజినెస్ విత్ 85,000. He was joined afterwards by B with 42,500. For how much period does B join if the profits at the end of the year are divided in the ratio of 3:1? ఓకే, ఏ బిగాన్ ఏ బిజినెస్. ఏ అన్నవాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఎంతతోటి 85,000. అయితే ఈ వాజ్ జాయిన్డ్ ఆఫ్టర్వర్డ్స్ బై బి విత్ 42,000. ఓకే, ఇతను జాయిన్ అయిన కొన్నాళ్ళకి బి జాయిన్ అయ్యాడు ఆ పార్ట్నర్షిప్ కింద. ఎంతకి 42,500 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఫర్ హౌ మచ్ పీరియడ్ డస్ బి జాయిన్. ఎంత పీరియడ్ తర్వాత బి జాయిన్ అయ్యాడు. ఇఫ్ ద ప్రాఫిట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆర్ డివైడెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:1. అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వీళ్ళిద్దరూ ప్రాఫిట్స్ 3:1 రేషియోలో పంచుకుంటే. ఓకే, ఇఫ్ ద ప్రాఫిట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆర్ డివైడెడ్ ఇన్ ద రేషియో 3:1లో పంచుకుంటే కనుక ఇప్పుడు బి ఎంత పీరియడ్ తర్వాత అంటే ఎన్ని నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అనేది కనుక్కోవాలి. ఫస్ట్ బి జాయిన్డ్ ఫర్ ఎక్స్ మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు వీళ్ళ యొక్క రేషియో ఎంత అవుతుంది? రేషియో 3:1లో మనం పెంచుకున్నారు కాబట్టి ఇప్పుడు 85,000 పెట్టాడు కదా ఏ అన్నవాడు. 85,000 × 12 = 42,500 × ఎక్స్. అంటే 85,000 × 12 = 42,500 × ఎక్స్. దేనికి సమానం? 3:1కి. అంటే 3:1కి సమానం. సో ఇప్పుడు 85,000 × 12/4 42,500 × ఎక్స్ = 3/1 అని తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఎక్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దాని నుంచి ఎక్స్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ = ఏమవుతుంది? ఎక్స్ని రైట్ సైడ్ తీసుకెళ్ళి 3ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 85,000 × 12/42,500 × 3 దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఓకే, ఇప్పుడు అంటే 8 months తర్వాత బి జాయిన్డ్ ఫర్ 8 months తర్వాత జాయిన్ అయ్యాడు అనమాట. ఓకే, 8 months తర్వాత 42,500 పెట్టాడు. అర్థమైందా? ఏ బిగాన్ ఏ బిజినెస్ విత్ 85,000. అంటే ఏ అన్నవాడు 85,000 తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకే, హీ వాజ్ జాయిన్డ్ ఆఫ్టర్వర్డ్స్ బై బి విత్ 42,500. ఇతను జాయిన్ అయిన కొన్నాళ్ళకి బి అన్నవాడు 42,500 తోటి ఇన్వెస్ట్ చేశాడు. పార్ట్నర్కి జాయిన్ అయ్యాడు. అయితే ఫర్ హౌ మచ్ పీరియడ్ డస్ బి జాయిన్. ఎంత పీరియడ్ తర్వాత బి జాయిన్ అయ్యాడు. ఇఫ్ ద ప్రాఫిట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆర్ డివైడెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:1. 3:1 రేషియోలో వాళ్ళిద్దరూ పంచుకుంటే కనుక బి అన్నవాడు ఎంత పీరియడ్ తర్వాత జాయిన్ అయ్యాడు పార్ట్నర్ కింద అని కనుక్కోవాలి. సపోజ్ బి జాయిన్డ్ ఎక్స్ మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు అనుకుంటే ఇప్పుడు ఎక్స్ మంత్స్కి జాయిన్ అయ్యాడు అనుకుంటే ఇప్పుడు మనకి ఏ అన్నవాడు 12 monthsకి ఇన్వెస్ట్ చేశాడు. సో 85,000 × 12 months ఇస్టు నెక్స్ట్ బి అన్నవాడు ఎక్స్ మంత్స్కి ఇన్వెస్ట్ చేశాడు. అంటే ఎక్స్ మంత్స్కి ఇన్వెస్ట్ చేశాడు అనుకుంటే 42,500 × ఎక్స్ = 3:1. సో ఎక్స్ = 8 వచ్చింది. ఈ 8 monthsకి ఇన్వెస్ట్ చేశాడు. అంటే 4 months తర్వాత జాయిన్ అయ్యాడు అనమాట. ఓకే,
హౌ మచ్ పీరియడ్ డస్ బీ జాయిన్ అంటే బీ జాయిన్ ఎంత పీరియడ్ చేసాడు అని. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ ఏ, బి అండ్ సి ఇన్వెస్టెడ్ ₹8,000, 4,000 and 8,000 respectively in a business. A left after 6 months. If after 8 months there was a gain of 4,005 rupees, then what will be the share of B? B యొక్క షేర్ ఎంత? ఓకే, ఏ, బి, సి ఇన్వెస్టెడ్ 8,000. ఏబిసి అన్న వాళ్ళు 8,000, 4,000, 8,000 అంటే 8,000, 4,800 ఇన్వెస్ట్ చేశారు ఏబిసిలు. అయితే ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 6 months. ఏ అన్నవాడు 6 months తర్వాత లెఫ్ట్ అయిపోయాడు, అంటే ఆ బిజినెస్ నుంచి తప్పుకున్నాడు. ఇఫ్ ఆఫ్టర్ 8 months తర్వాత దిర్ వాజ్ గెయిన్. ఎంత గెయిన్ అయ్యారంటే ఆఫ్టర్ 8 months తర్వాత 4,005 రూపీస్ గెయిన్ అయ్యాడు. దెన్ వాట్ విల్ బీ ద షేర్ ఆఫ్ బి? బి యొక్క షేర్ ఎంత? ఓకే, ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఎంతెంత ఇన్వెస్ట్ చేశారు, ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశారో రేషియో మనం కనుక్కుంటాం. A:B:C. A:B:C రేషియో ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు ఫస్ట్ ఏ అన్నోడు 6 months తర్వాత వెళ్ళిపోయాడు కాబట్టి 6 months ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, అంటే 6 months తర్వాత వెళ్ళాడు. సో 8,000 into 6. నెక్స్ట్ అలాగే బి అన్నవాడు లెఫ్ట్ అయ్యాడు కాబట్టి, ఓకే, అలాగే బి అన్నవాడు 8 months కూడా ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి 4,000 into 8. నెక్స్ట్ సి అన్నవాడు 8,000 into 8. ఇప్పుడు వాళ్ళ యొక్క రేషియో మనం క్యాల్కులేట్ చేస్తే 48:32:64 అవుతుంది. సో దీన్ని మళ్ళీ క్యాల్కులేట్ చేస్తే 3:2:4 అవుతుంది. ఇప్పుడు బి యొక్క షేర్ అంటే టోటల్ సమ్ ఆఫ్ ద రేషియో ఎంత అవుతుంది? 3 + 2 + 4 దట్ ఈక్వల్ టు 9. ఇప్పుడు బి యొక్క షేర్ 2 కాబట్టి 4,005 into 2/9 దట్ ఈక్వల్ టు 890 అవుతుంది. 890 ఇది బి యొక్క షేర్ అవుతుంది. అది చూడండి, ఏబిసి ఇన్వెస్టెడ్ ఫర్ ₹8,000, 4,000 and 8,000 రెస్పెక్టివ్లీ. ఏబిసి అన్న వాళ్ళు 8,000, 4,000, 8,000 తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 6 months. ఏ అన్నవాడు 6 months తర్వాత తప్పుకున్నాడు బిజినెస్ నుంచి. ఇఫ్ ఆఫ్టర్ 8 months దేర్ వాజ్ ఏ గెయిన్ ఆఫ్ 4,005 రూపీస్. ఆఫ్టర్ 8 months తర్వాత వాళ్ళు 4,505 రూపీస్ని ప్రాఫిట్ పొందారు. దెన్ వాట్ విల్ బీ ద షేర్ బి? అందులో బి యొక్క షేర్ ఎంత అనేది కనుక్కోవాలి. ఫస్ట్ A:B:C క్యాలిక్యులేట్ చేస్తాము. ఏ అన్నవాడు 6 months మనకి పెట్టాడు కాబట్టి 6 months తర్వాత తప్పుకున్నాడు కాబట్టి 8,000 into 6 is to 4,000 into 8 is to 8,000 into 8 that equal to 48:32:64 that equal to 6:2:4. ఇప్పుడు అందులో బి యొక్క షేర్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రాఫిట్ ఎంత? 4,005 రూపీస్ ఇంటూ సమ్ ఆఫ్ ద రేషియోస్ ఎంత? 3 + 2 + 4 దట్ ఈక్వల్ టు 9. దెన్ ఇప్పుడు మనం వాళ్ళ యొక్క బి యొక్క షేర్ని కనుక్కోవాలంటే 4,005 into 2/9 అవుతుంది. 2 అనేది బి యొక్క షేరు రేషియో కదా, 2/9 అంటే రేషియోస్ సమ్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 890 రూపీస్ అయింది. ఓకే, ఇది సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ పార్ట్నర్షిప్. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఏంటంటే ఇవన్నీ కూడా మనకి మొత్తం సమ్ మోడల్స్ అన్నమాట. ఇవి సమ్ మోడల్స్ ఇన్ రేషియోస్. నెక్స్ట్ సమ్ మోడల్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.